స్వచ్ఛందంగా సొంతంగా వారి డబ్బులతోనే ఆ రోజున పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమం చేశారు. అంటే వైసీపీ ఏ రకంగా అయితే అన్న క్యాంటీన్ని బంద్ చేసి మూసేసి ఆ రోజున ఇబ్బందులకు గురి చేశారో, ఎవరు ఇబ్బందులు పడొద్దు రోడ్డు మీద అని చెప్పి ఆ రోజున వారు కూడా సాయం చేసిన సందర్భం ఇవాళ అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఇసుక వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ప్రతి ఊర్లో డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ అని చెప్పి మేము ఆ రోజున అందరికి భోజనం పెట్టడం జరిగింది. 3 రోజులు వరుసగా పెట్టాం సార్ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకి. ఈ రోజున ప్రభుత్వానికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకానికి పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఈ రోజున పిల్లల ఆకలి తీరుస్తున్నందుకు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఫైనల్ గా ఒకటే చెప్తా ఉన్నాను సార్, అన్నా క్యాంటీన్ ఇది ఒక ట్రాన్స్పరెంట్ విధానంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు దానికి శ్రీకారం చుట్టారు. దానికి ఉదాహరణే నిన్న ఒక చిన్న లెక్క చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఒక రోజుకి 350 మంది ఆకలి తీరిస్తే 26,250 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 క్యాంటీన్స్ లో 26 లక్షలు అవుతుంది. అదే 203 క్యాంటీన్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆపరేట్ చేస్తే 53 లక్షలు అవుతుంది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకి 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వం తరపున పెట్టనివ్వండి, లేదంటే దాతల తరపున పెట్టనివ్వండి. ఈ రోజున ఏడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కి మొత్తానికి నేను ఏం అడుగుతా ఉన్నానంటే, 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైజాగ్ లో రిషికొండలో కొండను తొలిచేసి చెప్పారు. కనీసం ఒక సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడికి అన్నం పెట్టలేకపోయారు. అదే విధంగా 750 ప్యాలెస్ ఖరీదు 5 సంవత్సరాలు భోజనం పెట్టొచ్చు పేదవాడికి. కరెక్ట్ సరే, 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సరిహద్దు రాళ్ల మీద అతను బొమ్మలు వేపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 700 మందికి కూడా అన్నం పెట్టలేకపోయాడు. కరెక్ట్. రంగులు వేయటానికి 1500 కోట్లు, రంగులు తీయటానికి ఖర్చు పెట్టిన దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే 15 సంవత్సరాల పాటు నిర్విరామంగా అన్నా క్యాంటీన్ రన్ చేసిన డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రంగులు వేసి తీసినందుకు 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అన్నా క్యాంటీన్ల మీద ఆయన ఆర్తనాదాలు చేసే అర్హత, హక్కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదండి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, జ్యోత్స్న గారు, శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇవాళ 90 క్యాంటీన్లను ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు క్యాంటీన్లను ప్రారంభించారు. మరొక వైపు సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో 203 క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. నిర్విరామంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇది వాటి మార్నింగ్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పెద్ద ఎత్తున ఇప్పటికే నిన్న విరాళాలు కూడా 2 కోట్లకు పైగా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా నిన్న ఎవరైతే అక్కడ భోజనం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ గతంలో ఆకలి చావులు ఎలా ఉండేవి అనేది వివరించారు. అలాగే ఇసుక విధానం గత ప్రభుత్వం తీసుకున్న కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా రోడ్డున పడ్డారు, కనీసం తిండి లేక ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఇసుక వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ప్రతి ఊర్లో డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ అని చెప్పి మేము ఆ రోజున అందరికి భోజనం పెట్టడం జరిగింది. 3 రోజులు వరుసగా పెట్టాం సార్ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకి. ఈ రోజున ప్రభుత్వానికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకానికి పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఈ రోజున పిల్లల ఆకలి తీరుస్తున్నందుకు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి